అందరికీ జై శ్రీరామ్. కేరళలో జరిగిన రియల్ స్టోరీ బేస్ చేసుకొని తీసిన సినిమానే ఇస్ అ కేరళ స్టోరీ. మూవీ చూడడం జరిగింది. మూవీ థియేటర్లో చూడడం జరగలేదు, నాకు కుదరలేదు. చిన్న సినిమా ఏం చూస్తాం నేను లైట్ తీసుకున్నాను, అదే నేను చేసిన తప్పు. సో ఓటీటీలో వచ్చిన తర్వాత చూడడం జరిగింది. సినిమా చూసిన తర్వాత నా గుండె బరువెక్కి నా మైండ్ బ్లాక్ అయిపోయి కళ్ళు బయర్లు కమ్మినాయి సినిమా చూస్తే. ఓరి నాయనో, ఓరి దేవుడో, ఇలా జరుగుతుందా? హిందూలతోని ఇలా జరుగుతుందా? కేరళ మూవీ స్టోరీ ఏంటంటే అది కల్పితం కాదు, సృష్టించింది కాదు, రియల్గా జరిగే స్టోరీని బేస్ చేసుకొని తీసిన మూవీ ఇట్స్ ఎ కేరళ స్టోరీ. సింపుల్. ఉగ్రవాదులు, పాకిస్తాన్ ఉగ్రవాదులు మన ఇండియాలోకి వచ్చి మన కేరళకు వచ్చి కేరళలో నివసిస్తూ ఇలాంటి అమాయకుల హిందూ ఆడపిల్లలని వలల వేస్తూ వాళ్ళని మతం మార్పించి వాళ్ళ దేశానికి తీసుకెళ్ళి టార్చర్ పెట్టి వీలైనంత పిల్లల్ని కని వాళ్ళని ఉగ్రవాదుగా తయారు చేసి మన ఇండియా మీదకే దాడి, సెల్ఫ్ బాంబ్స్, మన కచిలల పిల్లల్ని మన ఇండియా మీద దాడి చేపించి ఆనందం పొందుతారు. వాళ్ళు ఎలా ట్రాప్ చేస్తారో, ఎలా ట్రాప్లో పడేస్తారో, ఎంత సున్నితంగా, ఎంత తేనె పెట్టినట్టు ఎన్ని తీయటి మాటలు మాట్లాడతారో, మాట్లాడిన తర్వాత చేసిన అతి దారుణమైన సంఘటనలు, అతి దారుణంగా సైకోల ఒక ఆడదంటే కేవలం నా నోటితో నేను చెప్పలేను. చాలా 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 గుండె బరువెక్కింది. దయచేసి ప్రతి ఇంట్లో హిందువులకి, ముఖ్యంగా హిందువులకి, అక్క చెల్లెళ్ళు ఫ్యామిలీతోని చూసే సినిమా ఇస్ ఎ కేరళ స్టోరీ. అక్కడక్కడ కొన్ని వల్గర్ సీన్స్ ఉంటాయి. డెఫినెట్గా నిజం చెప్పాలంటే కొన్ని వల్గర్గా చూపించాల్సిందే. ఆ వల్గర్ సీన్లు ఏమాత్రం తప్పు అనిపించవు. అలాంటి సీన్లు కట్ చేయకపోవడమే సినిమాలో చేసిన మంచి పని. ఎందుకంటే వాళ్ళ దారుణాలు తెలియదు మనకి, అన్ని కట్ చేసి చూపిస్తే ఇంతే కదా అనుకుంటాం. హిందువులు ఒక్క సినిమా చూడాల్సిందే, మన అక్క చెల్లెళ్ళకి చూపించాల్సిందే. సో ముఖ్యంగా ఇద్దరు హిందూ లేడీస్, ఒక క్రిస్టియన్స్ లేడీస్ ఉంటుంది. సో క్రిస్టియన్స్ ఆమెని ఎంత ట్రై చేసినా మతం మార్చుకోదు. మన హిందూ ఇద్దరు అమ్మాయిలు సింపుల్గా ట్రాప్లో పడిపోతారు. ఎలా పడతారో ట్రాప్లో? వాళ్ళదే గొప్ప, మనది తక్కువ చూపించి ప్రతిసారి మైండ్ రీస్టార్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. సో ఆ ట్రాప్లో పడిపోయారు. క్రిస్టియన్స్ అమ్మాయి ఎందుకు పడలేదంటే ప్రతిసారి, ప్రతి ఆదివారం అయినా, ప్రతి టైం దొరికిన చర్చికి వెళ్ళి ప్రే చేసుకుంటుందంట. అందుకని ఆ ట్రాప్లో పర్లేదు. మనం ఏం చేస్తాము, ఏదో గుడికి పోవాలంటే ఏదో పండగ రావాలి, పండగ వచ్చిన తర్వాతనే ఏదో పండగలనే ఏదో పోవాలి, బలవంతంగా పోతాం. ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అలా కాదు. ప్రతి ఫ్రైడే ముస్లింలు డెఫినెట్గా పోతారు, ఏం పనున్నా మూసుకొని. క్రిస్టియన్స్ వారంకి ఒకసారి సండే డెఫినెట్గా పోతారు. మన హిందువులము అకేషన్ కావాలి పోదానికి, దేవుని దగ్గరికి వెళ్ళి దేవుడు మాటలు, కొన్ని మంచి మాటలు నేర్చుకోవాలంటే మనకి ఏదో అకేషన్ కావాలి, ఏదో పండగ రావాలి. అప్పుడు మాత్రమే మన గుడిలని ముఖం చూస్తాం. అందుకనే మన హిందూ దేవుళ్ళని, మన హిందూ ఆడబడుసులని ఈజీగా ట్రాప్ చేయగలరు, ఎందుకంటే దైవం భక్తిలో ఉన్నాం కాబట్టి. సో ఇప్పటికైనా దైవంగా, భక్తిగా నింపుకోవాలి. వీలైనంతే వారంలో 3 సార్లన్నా డెఫినెట్గా గుడికి వెళ్ళాలి. అప్పుడు మాత్రమే మన మనసు అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇట్స్ కేరళ మూవీ ప్రతి ఒక్కరు చూడకపోయినా పర్లేదు, మన హిందువులు డెఫినెట్గా చూడాలి. ఇది ఒక్కటి గుర్తుపెట్టి. మన దరిద్రం ఏంటంటే మన హిందువులమే అన్ని దేవుళ్ళు ఒకటే అనుకుంటాం. అది చాలా తప్పు. ఎవరి దేవుడు వాళ్ళకే గొప్ప. మన దేవుణ్ణి ఇప్పుడు తక్కువ చేయొద్దు. అందరం బాగుండాలి, అందరం మనం ఉండాలని ఒక హిందూ అనుకుంటేనే ఇందుకే ప్రాబ్లాలు వస్తున్నాయి. గాంధీజీ అయినా సరే నిలకడగా ఒక్క స్టాండ్ మీద ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండకపోతుండే. సో గాంధీ తాత అందరూ మనోళ్ళే, అందరినీ కలుపుకోపోదాం అనుకున్నారు. వాళ్ళకి సపరేట్ దేశం ఇచ్చినా కొంతమంది మంచి వాళ్ళు ఉండిపోయారు.
సో ఆ మంచి వాళ్ళ బేస్ చేసుకొని చెడ్డ వాళ్ళు ఎంటర్ అవుతున్నారు ఇలాంటి పనులు చేయడానికి. అందరు ముస్లింలు అలా కాదు, చాలా చాలా మంచి వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి వెధవల వల్ల ఇలాంటి మంచి ముస్లింలకి నమ్మలేకపోతున్నాం, వాళ్ళని గౌరవించలేకపోతున్నాం. సో ఏదైనా సరే మన కేరళ రాబోయే కాలంలో ఇస్లామిక్ స్టేట్ చేస్తామని ప్రకటించారు. సో అంత ధైర్యం, అంత కాన్ఫిడెన్స్ ఎక్కడిది? త్వరగా మత మార్పిడి చేస్తున్నారు. మన ఆడపిల్లలను తీసుకెళ్ళి ప్రెగ్నెంట్ చేసి పిల్లల్ని కన్ని మన మీదకే ఉసగొల్పుతున్నారు. ప్రతి ఒక్కరూ మన హిందువులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, ఫ్యామిలీ చూడాల్సిన సినిమా ఇస్ అ కేరళ స్టోరీ. వల్గర్ సీన్లని వస్తున్నాయని ఫీల్ అయ్యే అవసరం లేదు, కళ్ళు మూసుకునే అవసరం లేదు. మనకి రియాలిటీ కావాలి. ఏదో మసి చేసి మారేడికాయ చేసి ఉన్నది లేనిది చూపించేది మనకు వద్దు. సో కేరళ స్టోరీ ఇస్ ఎ ప్యూర్ హిందూ మూవీ, హిందూ చూసి నేర్చుకోవాల్సిన సినిమా. సో డోంట్ మిస్ కేరళ మూవీ. జై శ్రీరామ్.